అనమాట. ఎదుగుతుంటే ఒకసారి వాళ్ళు యూత్ ఏజ్కి వచ్చారు. యూత్ వచ్చినప్పుడు ఏం చేసిరంటే వాళ్ళ డాడీ ఉంటాడు కదా ఆదాము, చెప్పిండు కదా మీరు వెళ్ళిపోయి దేవునికి యెహోవాకి బలి ఇవ్వండి, మీరు ఏం చేస్తున్నారో ఆ వర్క్లో నుంచి శ్రేష్టమైన తీసుకొని పోయి దేవునికి బలి ఇవ్వండి అని చెప్తాడు. అయితే సరే నాన్న అని చెప్పి చిన్న కుమారుడు పెద్ద కుమారుడు ఓకే నాన్న అని చెప్పేసి ఇద్దరు పోతారు. ఫస్ట్ చిన్న కుమారుడు ఏం చేస్తారంటే గొర్రెలు మేస్తారనమాట, హేబేలు. అయితే మేస్తుంటే ఆయన గొర్రెలో నుంచి ఒక శ్రేష్టమైనది అప్పుడే పుట్టింది గొర్రె పిల్లని తీసుకుపోయి బలిచ్చి ఏసైకి అర్పిస్తాడు అనమాట. ఇంకొక ఆయనేమో పెద్ద ఆయనేమో నా తమ్ముడు చేస్తుంది కాబట్టి నేను చేయాలి, చేయకపోతే మళ్ళీ నాన్న తిడతాడని చెప్పేసి ఆయన కూడా చేస్తాడనమాట. అయితే ఆయన ఏం చేస్తాడంటే పొలాల వడ్లు ఉంటాయి కదా అవి కాల్చి అర్పిస్తాడనమాట. అయితే దేవుడు ఏం చేస్తాడు, కయ్యను ఆయన అర్పణ తీసుకోడు అనమాట. ఎందుకంటే ఆయన చేయాలి కాబట్టి చేస్తున్నాడు అన్నట్టు చేసిండు. హేబేలు మాత్రం పూర్ణ హృదయంతో ఇష్టంతో చేసిండు అనమాట. ఆయన హృదయాన్ని ఆయన అర్పణని దేవుడు స్వీకరిస్తే వాళ్ళన్నీ ఉండవు కదా కయ్యను, ఆయనకు చాలా కోపం వచ్చింది. నాది ఎందుకు తీసుకోలేదు దేవుడు, అసలుకి మా తమ్ముడిది ఎందుకు తీసుకోవాలని చాలా కోపం వచ్చింది. పిల్లలు ఎంత కోపం అంటే చంపాలన్నంత కోపం వచ్చింది కయ్యను. అయితే ఏం చేసిండంటే దేవుడితోటి ఆయన అట్లా అర్పించి ఇక హేబేలు పోయిండు గొర్రెలు కాసుకోవడానికి పోయినప్పుడు ఎప్పుడు నా తమ్ముడు దొరుకుతాడా, ఎప్పుడు చంపాలా అని ఆలోచిస్తూ ఉంటాడు అనమాట. అయితే ఒకరోజు ఏమవుతుందంటే ఆయన గొర్రెలు మేస్తూ ఉంటే ఆయన గొర్రెకి ఏదో తగులుతుందని మంచిగా ఏమైంది అని చూస్తాడు కాలికి. అయితే చూస్తుండగానే అప్పుడు వాళ్ళన్న వెనకాల నుంచి వచ్చి పెద్ద కర్ర తీసుకొని ఇక్కడ కొడతాడు తల మీద. కొట్టగానే ఎమ్మటైనా చనిపోతాడు అనమాట. చనిపోయినప్పుడు అది ఎవరు చూస్తుర్రు, ఏసై చూస్తుంది కదా. అక్కడ ఎవ్వరు లేకపోయినా ఏసై వాళ్ళ దగ్గర ఉంది కాబట్టి పైనుంచి చూస్తుంది ఏసై చూస్తుంది కాబట్టి ఆయనకు ఆ భయం లేకుండా కూడా వాళ్ళ తమ్ముడిని చంపేస్తాడు కర్రతో కొట్టి. చంపేసినప్పుడు స్పాట్ డెడ్ అయిపోతుంది అనమాట. వాళ్ళ తమ్ముడు డెడ్ అయిపోతే ఇక బ్లడ్ ఉంటుంది కదా, బ్లడ్ కారుతూ ఉంటుంది అనమాట. కారుతుంటే ఆ రక్తం దేవునికి మొరపెడతాయి. మా అన్న నన్ను ఇలా చంపిండు అని చెప్పేసి ఆ రక్తం దేవునికి మొరపెట్టినప్పుడు ఏమవుతుందంటే అవునా అని చెప్పేసి కయ్యను దగ్గరికి పోయి కయ్యను మీ తమ్ముడు ఎక్కడా అంటే నాకేం తెలుసు దేవా, నేనేమైనా కావాలివా అన్న మా తమ్ముడికి ర్యాష్గా చెప్తాడనమాట. నేనేమైనా కావాలివా అన్న, నేనేమైనా కాస్తాను మా తమ్ముడిని అని ర్యాష్గా చెప్తాడనమాట. అయితే చెప్తుంటే దేవుడు ఏం చెప్తాడంటే చెప్పు ఫస్ట్ నీకు తెలుసు అని చెప్పు అంటే ఏమో నాకు తెలియదు అని చెప్తాడు. అయితే ఏసై ఏమంటాడంటే నీ తమ్ముడిని చంపేసినావు కదా, నీ తమ్ముని రక్తం నాకు మొరపెట్టింది అని చెప్తాను అనమాట. పిల్లలు అందరికి చూడాలి. ఫస్ట్ క్వశ్చన్